Hello all, welcome to the View, and here is our non-spoiler review of the film Mad Square starring Sangeet Chauban, Narni Nitin, Ram Nitin and Vishnu Vai in the lead roles. ఈ మూవీ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. ఏ గుడ్ ఫన్ మూవీ అనిపించింది. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1లో ఈవెంట్ జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మ్యాడ్ గ్యాంగ్ అంతా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఉంటారు. కానీ లడ్డు గాని పెళ్లి వల్ల వీళ్ళందరి రీయూనియన్ అవుతుంది. కానీ ఈ పెళ్లిలో జరిగిన కొన్ని ఈవెంట్స్ వల్ల వీళ్ళ లైఫ్ లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి. అవి ఏంటి అన్నది స్టోరీ. ఈ మూవీకి ఫస్ట్ నుండి ఒకటే చెప్తున్నారు, ఒక 2 గంటల పాటు ఫన్ ఉంటుంది, మంచిగా నవ్వుకోవచ్చు అని చెప్పి. ఈ గోల్ లో ఈ మూవీ మోస్ట్లీ సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్స్ ఆన్ గుడ్ నోట్. మ్యాడ్ గ్యాంగ్ ప్రెసెంట్ డే లైఫ్స్ గురించి ఫన్ ని ఇంట్రోస్ ఇస్తారు. ఆ తర్వాత లడ్డు వెడ్డింగ్ బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ అంటే ఇదే. ఆల్మోస్ట్ ప్రతి జోక్ ల్యాండ్ అవుతుంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఇదే ఫ్లో వెళ్తుందేమో మూవీ మొత్తం అనుకున్నా. ఆ తర్వాత వచ్చే గోవా సీక్వెన్స్ లో జోక్స్ హిట్ అండ్ మిస్ ఉంటాయి. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ర్యాండమ్ అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఫ్లో మచ్ బెటర్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 4 to 5 సెట్ పీసెస్ ఉంటాయి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ మూమెంట్స్ కొన్ని మిస్ అవుతున్నాయి అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ లో అవి ఇచ్చారు. ఈవెన్ క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా మంచిగానే డిజైన్ చేసుకున్నారు. యాజ్ యూజువల్ గా మ్యాడ్ లో ఉండే ఎటకారమే బాగా ప్లస్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ అందరూ వాళ్ళ రోల్స్ కి సెట్ అయ్యారు. పార్ట్ 1 లో క్యారెక్టర్ ట్రైట్స్ ఇక్కడ కూడా క్యారీ అవుతాయి. కానీ ఇలాంటి తేడా క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి ఇంకొక తేడా సిచ్యువేషన్స్ లో పెట్టి ఎలాంటి ఫన్ జనరేట్ చేయొచ్చు అనే ఐడియా వర్కౌట్ అయింది. ఈ మూవీకి కొన్ని కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. సత్యం రాజేష్ పోలీస్ క్యారెక్టర్ హిట్ అండ్ మిస్ ఉంటుంది, బట్ విలన్ క్యారెక్టర్ వర్క్స్ వెరీ వెల్. బాయ్ ఎవరో స్క్రీన్ మీద చూడండి. ఈ క్యారెక్టర్ కి ఒక వింత ట్రైట్ ఇచ్చారు. ఈ రివర్స్ ఐడియా అనేది యూజ్ చేసుకుని బాగానే ఫన్ జనరేట్ చేశారు. అలానే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ అంటే మురళీధర్ గౌడ్ చేసిన ఫాదర్ క్యారెక్టరే. పార్ట్ 1 కన్నా బెటర్ సీన్స్ పడ్డాయి అండ్ హీ నెయిల్డ్ దెమ్. అద్దిరిపోయింది ఈయన టైమింగ్ మాత్రం. టెక్నికల్లీ కూడా దిస్ మూవీ ఇస్ ఫైన్. సాంగ్స్ బై బీమ్స్ సో గుడ్. థియేటర్ లో ఇంకా బాగా అనిపించాయి. తమన్ బీజం ఈ జానరా కి ఎలా అయితే కావాలో అలానే సెట్ అయింది. మూవీలో ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ అంతా కొంచెం నాన్ సింగ్ అనిపించింది. అక్కడ లెంత్ ఎక్కువనే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ వెల్ అండ్ గుడ్. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డిడ్ ఏ గుడ్ జాబ్ అగైన్. కరెక్ట్ గా ఏ క్యారెక్టర్ ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ వాళ్ళకి మంచి మూమెంట్స్ ఇచ్చారు. కానీ ఈ మూవీలో కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఆ ఫన్నీ లవ్ ట్రాక్స్ అండ్ క్యూట్ మూమెంట్స్ బాగుండేవి. అది మిస్సింగ్ అనిపించింది. అగైన్ ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వై దే డిడ్ డూ దట్ అని. కానీ మ్యాడ్ క్యూబ్ అన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ మూవీలో అవి యాడ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి ఫన్ అండ్ ఎంజాయబుల్ మూవీ లాగా మ్యాడ్ స్క్వేర్ డెఫినెట్లీ చూసేయచ్చు. అక్కడక్కడ కొన్ని జోక్స్ మిస్ అవ్వచ్చేమో కానీ మోస్ట్లీ ద కామెడీ వర్క్స్ అవుట్. డెఫినెట్లీ ఫన్ ఎంటర్టైనర్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching The View. This is Team The View signing off.